మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. ఒక కామనర్గా వచ్చి ఒక ఆర్మీగా నిలబడి కొన్ని కోట్లాది మంది ప్రజల హృదయాన్ని ఇలాగ గెలుచుకొని పవన్ కళ్యాణ్ పడాలని ఈ అగ్ని పరీక్షలో ఫిల్టర్ అయ్యి అక్కడి వరకు రాగలుగుతాం అనుకున్నావా? ఇంత పెద్ద రూమ్ లో కూర్చోబెట్టారు, కుక్కలు ఒకలా ఉన్నాయి. నాకు ఏంద్రా ఇది అనుకో. రేపు హౌస్ లోకి వెళ్తున్నాను మార్నింగ్ 4 వరకు ఒక దగ్గర కదా. నాకు సార్ ఈ ముందు ఇలా ఉండేటప్పుడు గూస్ బంప్స్ వచ్చింది నాకు. బా కింగ్. నాకేం అర్థం కావట్లేదు. ఓకే, అసలు అది ఎలా 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 అసలు హౌస్ లో మీరు నా 100% కోపం చూడలేదు. చూపించద్దు. సో నిన్ను ఇంత ఇంపాక్ట్ చేసిన ఫస్ట్ యాక్టర్ ఎవరు? ఆబ్వియస్ స్టాలిన్. వాళ్ళు ఎగురుతుంటే నేను కూడా వాళ్ళతో పాటు ఎగిరి వాళ్ళతో పాటు విజిల్. ఎంత తప్పు తెలుసా, అమ్మాయిలు వచ్చి షేక్ హ్యాండ్స్ ఇస్తే ఇలా ఏంటి, ఇలా వాళ్ళు వచ్చి ఫోటో దిగితే ఇలా 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 ఏంటది? ఇలా ఒకళ్ళు వచ్చేస్తారు, ఇలా ఒకళ్ళు వచ్చేస్తారు. ఏదో పడిపోతుంటే ఏం చేయమంటే ఇది మేము ఒప్పుకోం. కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించాడు తెలుసా జనాలందరికీ? నువ్వు అన్నావా? తనుజ గారు నీది బాండింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ అని నా ఒపీనియన్. ఏంటంటే ఫ్యాన్స్ కోసం మరి కొన్ని క్వశ్చన్స్ అడగాలి కదా. వాళ్ళ కోసం ఏదైనా మళ్ళీ రాకండి, కొంచెం టైం ఇవ్వండి. అంత చేయను కదా 2-5 కామసూత్ర పోజెస్ ఎలా నమ్మా. పవన్ కళ్యాణ్ రాముడా కృష్ణుడా? మనిషిని. బా బా ఇట్లా జెట్ స్పీడ్ లో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. నియర్లీ 6 million ఈ వ్యూస్. అమ్మాయి కూడా చాలా క్యూట్ గా. తమిళ్ బిగ్ బాస్ అమ్మాయి. మొత్తానికి 2 బిగ్ బాస్ సెలబ్రిటీస్ కలిపి ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇస్తున్నారు. ఒక కామనర్ కి అరే ఉంటే వీళ్ళ ఉండాలబ్బా, వీళ్ళ ఆడాలబ్బా, వీళ్ళ ఆలోచించాలి, వీళ్ళ మాట్లాడాలి, మన ఇంటి అబ్బాయి కదా, మన తమ్ముడు కదా, మన అన్నయ్య కదా, మనవాడు కదా, మన ఫ్రెండ్ కదా అని ప్రతి ఒక్క ఇంట్లో మనవాడు అయిపోయావు. వాళ్ళ అభిమానం మంచిగా తీసుకొచ్చావు. అంటే ఇప్పుడు ఇంతమంది కోట్లాది మంది ప్రజలు ఇంత అభిమానాన్ని, ఇంత ప్రేమని ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసావా బయటకు వచ్చినప్పుడు? అంటే ఈ ఇన్ని వీక్స్ పక్కకు పెట్టేస్తే నువ్వు కప్పు పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు బయటకు వచ్చిన తర్వాత అంతమంది జనాల ఫీలింగ్ చూసావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? నేను కప్పు తీసుకొని నేను స్టేజ్ దగ్గరనే నాకు మూసేశారు మొత్తం. నాకేం కనబడినవ్వలే. ఏంటి ఏం జరుగుతుందని కనబడలే. అందరూ వచ్చి సార్ అంటున్నారు, హలో అంటున్నారు. అంటే అప్పటి వరకు అగ్ని పరీక్ష టీమే కదా, స్టార్ వాళ్ళే కదా అందరూ. అప్పటి వరకు సరే అన్నట్టు ఉండేవారు అందరూ. అంటే నార్మల్గా అందరూ అలా ట్రీట్ చేస్తారు, అలా ట్రీట్ చేసేవారు. సడన్గా నువ్వు పెద్ద స్టార్ అన్నట్టు బాబాయ్ నన్నేనా వచ్చి కళ్యాణ్ గారు అంటున్నారు. గారు ఎందుకన్నా, నేను కళ్యాణాన్ని పిలిచేవాడు కదా ముందని చెప్పి వాళ్ళనే. నాకు తెలియదు కదా బయట ఎంత జరిగిందని. సో నాకు అప్పుడంతా కొత్తగా అనిపించింది. ఫస్ట్ వీక్ అంతా కొత్తగానే అనిపించింది బయటకు వచ్చి. అంటే వే ఆఫ్ టాకింగ్ అంతా కొత్తగా అనిపించచ్చు, కానీ పబ్లిక్ నీ మీద చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ ని నువ్వు ఎలా తీసుకోగలిగావు అంటున్నా. అదా నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బేసిక్గా ఎవరు బాబు ఎంత ఉందా, నాకు ఇంత సీన్ ఉందా, అసలు నా గురించే నేను ఎంత కష్టపడుతున్నారు అని చెప్పిన తర్వాత నన్ను నేను చూసుకున్న తర్వాత 2 రీల్స్లో కానీ ఇన్స్టాలో కానీ వాట్ ఐ యామ్, వీళ్ళకి ఏం ప్రాజెక్ట్ అయ్యింది నా నుంచి, ఎందుకు ఎంత అభిమానిస్తున్నారంటే ఓకే దిస్ ఈస్ ద పాయింట్. నీకు ఇప్పటికీ కూడా ఫన్నీగా అనిపించిన రీల్ ఏ రీల్ నీకు బాగా అనిపించింది? ఏ రీల్ నీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అనిపించింది? ఫన్నీ రీల్ కావాలి, ఎమోషనల్ రీల్ కావాలి, బోత్ కావాలి, 2 కావాలా? ఫన్నీ రీల్ అంటే రీతుతో ఉన్న ప్రతి రీలు నాకు చాలా ఫన్నీ అనిపిస్తుంది. కాకపోతే మ్యాథ్స్ గేమ్ వచ్చినప్పుడు ఏదో అడిగా క్వశ్చన్ కూర్చొని, ఏదో అడిగితే సమ్ డివైడెడ్ బై డివైడెడ్ అంటే అది ఆలోచిస్తుంది. నేను ఇంకా నిజమే ఆలోచిస్తుంది ఏమనుకో, నువ్వు అనుకున్నది ఎరా అంటే ఏదో నెంబర్ చెప్పింది. రీతుతో కనిపించింది ప్రతి ఒక్కటి, కుకింగ్లో కానీ ఏదైనా సరే రీతుతో ఉన్న రీల్ మ్యాక్సిమం నాకు ఫన్నీ ఎమోషనల్గా. నా చైల్డ్హుడ్ గురించి చెప్పాను చూడు, అమ్మో అది ట్రామా నాకు. మేము కూడా ఎవరికి తెలియని, అంటే మా ఇంట్లో కూడా తెలియదు అంత ఫీల్ అవుతానని. అవును, అంటే నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు, ఏదైనా ఓకే సరే డన్ అని చెప్పి వెళ్ళిపోతా. అందుకే మమ్మీ లోపలికి రాగానే ఇంత దాచుకున్నావా మాకు ఎందుకు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే కదా, అమ్మ లోపలికి రాగానే. నిజంగా కళ్యాణ్ అది అంటే చిన్నతనంలో నిజంగా ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉండేదా? చాలా. అంటే వాళ్ళ పరిస్థితి కూడా నేను అర్థం చేసుకోవాలి కదా. సో ఇప్పుడు నాకు అన్నీ తెలుసు కాబట్టి నాకు ఇప్పుడు అంత అంటే నాకు
బోత్ కాయిన్కి ఇటు సైడ్ తెలుసు అటు సైడ్ తెలుసు కాబట్టి నేను ఇప్పుడు అది రెలవెంట్ అనే ఫీల్ అవుతా. అప్పుడు నాకేంటి అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ ఉంటుంది కదా చిన్నప్పుడు 6th క్లాస్ 5th క్లాస్లో. నేను అటు సైడ్ నుంచి ఆలోచిస్తా, నేనే నా గురించి ఆలోచిస్తా, నాకు ఎందుకు రాలేదని ఆలోచిస్తా కదా. అప్పుడు ఉండేది హాస్టల్లో కానీ అవి. ఇప్పుడు అంతా టోటల్ చేంజ్డ్ కాబట్టి ఇప్పుడు చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు అంటే మమ్మీ వాళ్ళతో ఎఫెక్షన్ ఎలా ఉంది అంటే లైక్ అమ్మ కానీ నాన్న కానీ? నాకు ముందు నుండి వాళ్ళతో మంచి ఎఫెక్షనే, చాలా మంచి బాగుంది. ఇప్పుడు సెలవులకు వచ్చానంటే ఇంట్లోనే ఉంటా, బయట అడిగి వెళ్ళను, వాళ్ళతో ఎప్పుడు అలానే ఉంటా. వెన్ ఐ మీన్ హాస్టల్ చైల్డ్హుడ్ ఎప్పుడు ఎందుకు అలా ఉంది అంటే ఇప్పుడు ఎప్పుడో 2 నెలలకు ఒకసారి వెళ్ళడం వేరు, రోజు వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే పడుకొని వాళ్ళతోనే తిని అది ఉండడం వేరు కదా. అది మిస్ అయ్యానని చెప్పాను నేను. అవును అవును. వెళ్తే మళ్ళీ బాగానే ఉంటా, లక్కీగా. కానీ నిజంగా అంటే నాన్నగారికి ఉన్న పట్టుదల అంతా నీకు వచ్చింది అనుకోవచ్చా? డాడీకి హెల్త్ బాగోకపోయినా దాన్ని పడి డాడీ లేచి మళ్ళీ నిలబెట్టారు కదా మీ ఇద్దరి కోసం. వాట్ ఎవర్ మా డాడీ అనే కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా అంతే. కాకపోతే మా డాడీ ప్రూవ్ చేసుకున్నారు, మా ఫ్యామిలీ వరకు ఇంకా అదంతా ఎవరికి రాలే. బై గాడ్ గ్రేస్ అందరూ ఎప్పుడూ డిసిప్లిన్గా ఉండి అందరూ బాగానే సెట్ చేస్తారు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే నాన్న మాట కాదనకుండా నాన్న కోసం నాన్న చెప్పిన మాట కోసం ఇష్టం లేకపోయినా ఒక స్టెప్ కష్టంగా ఇష్టంగా కలిపేసావు. అంటే టోటల్గా ఇష్టం లేకపోవడం కాదు, హైలైట్ ఏంటంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది కూడా ఈ ఆర్మీ మూవీస్ చూసే. ఇది కూడా మూవీ పిచ్చి దగ్గరే వచ్చింది. ఎందుకే అదే డాడీ ఏంటంటే స్పెసిఫిక్గా అదేనే చెప్పలే, ఒక మంచి సర్వీస్ సెక్టర్ ఏదైనా సెలెక్ట్ చేసుకో, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది అనేది డాడీ థింగ్. నేను ఈ సినిమాలు చూస్తూ ఈ థ్రిల్లర్స్ చూస్తూ ఇన్వెస్టిగేషన్స్ చూస్తూ నేను అందులోకి వెళ్ళిపోయాయి అనమాట. సో ఏదైనా మూవీ అనేది లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చాలా ఇంపాక్ట్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో కళ్యాణ్ని, మీరు ఏదైతే బిగ్ బాస్ హౌస్లో చూసారో అదంతా నాకు నేను సినిమాల్లో చూసి నేర్చుకుంది. త్రివిక్రమ్ గారు ఒక మాట అంటారు, మందు తాగి పడిపోవడం కన్నా, సిగరెట్లు తాగి ఊరేగడం కన్నా, అమ్మాయిలతో తిరగడం కన్నా సినిమా చూసి సినిమా హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం చాలా గొప్ప పని అని అదే ఫాలో అయ్యాను. సో నిన్ను ఇంత ఇంపాక్ట్ చేసిన ఫస్ట్ యాక్టర్ ఎవరు? ఆబ్వియస్ స్టాలిన్. అమ్మో, స్టాలిన్ ఫేవరెటా? స్టాలిన్ చిన్నప్పుడు అంటే నేను ఫస్ట్ చూసి చిన్నప్పుడే నేను మా అన్నయ్యలతో సినిమాలకు వెళ్ళి వాళ్ళు ఎగురుతుంటే నేను కూడా వాళ్ళతో పాటు ఎగిరి వాళ్ళతో పాటు విజిల్ నేర్చుకొని పేపర్లు ఎగరేసిన సినిమా నాకు స్టాలిన్. నాకు ఇప్పటికీ గుర్తు. చిన్నప్పుడు మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే స్టాలిన్ స్టెప్పులు ఉంటాయి కదా, పరారే స్టెప్పులు వేస్తే వాళ్ళు వీడు మంచి యాక్టర్ అయిపోతాడేమో అనుకున్నారు. అలా అప్పటి నుంచి స్టాలిన్ బేస్. సో నువ్వు చదువుకున్న స్కూల్కి వెళ్ళావు, చదువుకున్న కాలేజ్కి వెళ్ళావు, అదే స్కూల్లో ఈరోజు నిన్ను ఒక సెలబ్రిటీ గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పుడు అంతకన్నా ప్రౌడ్ మూమెంట్ ఏ పర్సన్కి ఉండదు కదా. నేను యాక్చువల్లీ అక్కడ ఒక డైలాగ్ చెప్పడం మర్చిపోయా. అంటే మనం చదువుకున్న స్కూల్ మనల్నే చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఆ ఫీల్ అంటే మీలో ప్రతి ఒక్కరు అలా ఇలానే అవ్వాలని కోరుకుంటాను అని అందాం అనుకున్నా, మర్చిపోయాను నేను అక్కడ. ఇప్పుడు చెప్పేసావుగా, చెప్పేశాను కదా. ఇప్పుడు పంపించేద్దాం వాళ్ళకి. స్టూడెంట్స్ అందరూ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు అలా చీఫ్ గెస్ట్గా వెళ్ళే పొజిషన్కి వచ్చేయాలని కోరుకుందాం మనం కూడా. అలా అవుతారు కూడా, మా మోడర్న్ అలా తయారు చేస్తారు అంతే. సూపర్. సో ఊరు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. చాలా ఈ రోజు చాలా కొన్ని ఇల్లులు, చిన్న ఊరు, చిన్న ప్రపంచం, అందరూ ఒకటే ఫ్యామిలీ, అంతా ఒకటే ఫ్యామిలీ. కళ్యాణ్ అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కళ్యాణ్ మామ, కళ్యాణ్ బాబాయ్, కళ్యాణ్ అన్న అంటున్నారు. సో ఊరు ఎలా ఎంత ప్రౌడ్ ఉంది, వెల్కమింగ్ చాలా సూపర్ వెల్కమింగ్. అంటే ఒక థింగ్ నాకు ఎప్పుడు మైండ్లో ఉండిపోయేది, మేము ఏవైనా చెప్పుకోవాలంటే మా ఊర్లో ఎవరైనా, అంటే నేను ఫీల్ అయ్యాను, మరి వాళ్ళ ఫీలింగ్ అని ఉంటుంది తెలియదు కానీ మా ఊరు అనేది ఎవరికి తెలియదు అంతలాగా. మేము ఏదైనా చెప్పుకోవాలి ఏదైనా చేయాలి అంటే భోగపురం పక్కన, భోగపురం కూడా మా ఊరే బట్ భోగపురం పక్కనే ఉండేది. ఈరోజు సుందరపేట అనే విలేజ్ తెలిసింది అంటే అది నా వల్ల నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సుందరపేట అబ్బాయి బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాడయ్యా. చూడు, నాన్నగారు షాపు దగ్గరికి వచ్చి కళ్యాణ్ మీ అబ్బాయేనా, కళ్యాణ్ పడాలా మీ అబ్బాయినా, ఇంటి పేరుని నిలబెట్టేశావు కదా. సో నాన్నగారు ఆ ప్రౌడ్గా ఎంత హ్యాపీగా అమ్మ షాప్కి వచ్చి అందరూ అడుగుతున్నారా అని వాళ్ళ ఆనందం. డాడీ కూడా ఎక్స్ప్రెసివ్ కాదు అసలు కాదు, ఇక్కడ ఏది ఉంటే అక్కడ స్ట్రైట్గా నేరుగా మాట్లాడే మనిషి. సో అతను కూడా ఎంత ప్రౌడ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో కళ్యాణ్ అంటే బయటకు వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో స్పెండ్ చేసిన ఆ లిటిల్ మూమెంట్స్ అయినా సరే, నాన్న అమ్మ చెప్పిన మాటలు ఏంటి నీకు ఈ సెలబ్రిటీ హోదా వచ్చాక? జాగ్రత్తగా ఉండు అని చెప్పి అమ్మ నాన్న, జాగ్రత్తగా ఉండు, నువ్వేం చేసినా అంటే ఛాన్స్ ఇమ్మన్నావు, ఇచ్చాం, నిలబెట్టుకున్నావు, దీన్ని ఇలానే నిలబెట్టుకో అన్నారు అంతే, ఇంకేం. అండ్ కంటెస్టెంట్స్కి వస్తే
ఇప్పటికీ కూడా అగ్ని పరీక్ష వాళ్ళ దానికి ఎవరు ఏం చేసినా మంచి గెస్ట్గా వెళ్తున్నావు, యాజ్ ఎ ఫ్రెండ్గా వెళ్తున్నావు, యాజ్ ఎ కో కంటెస్టెంట్గా వెళ్తున్నావు కదా. వాళ్ళు కూడా నీది సాంగ్ ఇప్పుడు రీసెంట్గా ఏదైతే చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారో ప్రతి ఒక్కరు అగ్ని పరీక్షలో ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా నీవు షేర్లు చేస్తూ ఎంత హ్యాపీగా, అంటే నాకు కూడా మా తమ్ముళ్ళు ఎంత మంచి టాలెంట్ ఉందా, ఇన్నాళ్ళు దాచాడనమాట అనుకుంటున్నాం మేము అది కూడా. అదే అక్క, మన టాలెంట్ ఎక్కడ పడితే అక్కడ చూపించేస్తే అక్కడ చూపించడానికి ఏముంటుంది. అందుకని దాచుంచావు అనమాట. ఐఎమ్ ట్రైనింగ్ నౌ, అది నేను చెప్పుకుంటాను, నేను అంత పెద్ద తోపు దూరం అని చెప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడు మిగిలిన దగ్గర అన్నింటి దగ్గర మామూలు మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా అది చూపిస్తే మనం కొత్తగా స్క్రీన్ మీద ఏం కనిపించగలం, ఏం చూపించగలం అనేది నా పాయింట్. ఏదైనా అక్కడ ఎమోషనల్ వర్కౌట్ అయితేనే కదా, అది ఆల్రెడీ బయట చూపించేస్తే సేమ్ అక్కడ ఇక్కడ ఒకలానే ఉంటుంది కదా. ఫ్యాన్సే తీసుకెళ్ళిపోయారుగా గ్లిమ్స్ రిలీజ్ చేయగానే, సెలబ్రిటీల కన్నా జెట్ స్పీడ్లో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. నియర్లీ 6 million views. అసలు చాలా బాగుంది. ఏ అమ్మాయి కూడా చాలా క్యూట్గా ఉంది. యా, వియానా అని తమిళ్ బిగ్ బాస్ అమ్మాయి, తమిళ్ బైలింగ్వల్. ఇక్కడ బిగ్ బాస్, అక్కడ బిగ్ బాస్ని లాగారనమాట. మొత్తానికి 2 బిగ్ బాస్ సెలబ్రిటీస్ కలిపి ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ యా, ఇస్తున్నారు. బైలింగ్వల్. అసలు నిజంగా అంటే చాలా బ్యూటిఫుల్ యాక్ట్ ఉంది. Yeah. అసలు ఇద్దరు క్యూట్గా ఉన్నారు. అంటే లైక్ ఆ మూమెంట్స్ కానీ, అంటే థీమ్ ఏంటి, ఆ సాంగ్ థీమ్ ఏంటి తెలుసుకోవచ్చా, సీక్రెటా? ఎప్పుడు 2 లైన్లు చెప్పయ్యా. అంటే ఏం లేదు, లవ్. లవ్ అంటే అబ్బాయి ఎక్స్ప్రెస్ చేస్తాడా, అమ్మాయి ఎక్స్ప్రెస్ చేస్తుందా లవ్? అది చూసి తెలుసుకోవాలి, లీక్స్ చేయకూడదు. ఇప్పటికే నా మీద మా టీం కోపడతారు, అన్న నువ్వు లైవ్లో చెప్పేసి సగం అని చెప్పి. ఇప్పుడు నా ఉన్న సగం చెప్పకపోయినా చెప్పేది సగమే చెప్పుకొని ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని ఎమోషన్స్ చూస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఏంటంటే మన పక్కింటి అబ్బాయి, అదే ఊర్లో మన ఎదురింటి అమ్మాయిని లవ్ చేసి, అదే ఊర్లో ఉన్న ఒక అమ్మాయి, ఇద్దరు కలిసి లవ్ అనేది సింబల్ అయితే వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తర్వాత కొన్ని జరగని సిచ్యువేషన్ జరగడం వల్ల అబ్బాయి ఏమయ్యాడు, అమ్మాయి ఏమైంది అనేది స్టోరీ. ఓకే, స్టోరీ అయితే చాలా బాగుంది. అంటే అరే మన ప్రతి ఒక్క ఇంట్లో జరిగే ఏదో ఒక మన వాళ్ళదో, అంటే అందరూ బ్రేకప్ దగ్గర ఆపేస్తారు. అంటే ఎక్కడైతే డివైడ్ అయిపోయారో అక్కడ ఎండ్ అయిపోతుంది. డివైడ్ అయిన తర్వాత ఇతను ఏం చేశాడు, ఈ అమ్మాయి ఏం చేసింది అనేది ఎవరు పట్టించుకోరు. బట్ ద కాన్సెప్ట్ ఇస్ దిస్. స్టోరీ ఎవరిది? స్టోరీ రైటర్ ప్రకాష్ రెడ్డి అని చెప్పేసి డిఓపి, ఆల్రెడీ మన సైక్ సిద్ధార్థ్ మూవీకి డిఓపి అతను, నందు అన్న యాక్ట్ చేసిన సినిమా సైక్ సిద్ధార్థ్ దాంట్లో డిఓపి అతను, ఇంకొన్ని సినిమాలకి డిఓపి కింద చేస్తున్నాడు. సో తంది కాన్సెప్ట్. నువ్వేమైనా ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ ఇచ్చావా తమ్ము? అవుట్పుట్స్ అంటే నాకు కొన్ని ఏమైనా సజెషన్స్ అనిపిస్తే ఇస్తా. ఇచ్చావు అంటే లవ్ స్టోరీలో ఇచ్చావా లేకపోతే స్టోరీలో అని కాదు, అంటే నేనేం కొత్తగా ఏం చెప్పలేదు, సేమ్ అతను అనుకున్న స్టోరీనే. బట్ ఏది ముందు ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడప్పుడు సజెషన్స్. మనకి ఇంప్రవైజేషన్స్ తప్ప క్రియేటివిటీ అంత లేదు కదా మనకి. ఉన్నదాన్ని ఇంప్రవైజ్ చేయగడం అంటే చేస్తాను. కానీ నేను విన్నది ఏంటంటే ఆల్రెడీ కళ్యాణ్ పడాలాకి మంచి మంచి స్టోరీస్ నరేట్ చేస్తున్నారు, చాలా వరకు స్టోరీస్ వచ్చాయి అని వినడం జరిగింది. సో ఎందుకని మరి రిజెక్ట్ చేస్తున్నావా, ఆలోచిస్తున్నావా, ఆగుతున్నావా, నీ మనసులో ఉన్నది ఏంటి, దేనికోసం వెయిట్ చేస్తున్నావు? రిజెక్షన్ అని కాదు, కొన్ని నాకు చాలా నచ్చినవి ఉన్నాయి, కొన్ని బాగా నచ్చినవి ఉన్నాయి. అంటే ఏదైనా బాగా నచ్చినవి ఒక 2-3 పక్కకు తీసి పెట్టుకొని వాటిని ఎలా వెళ్తే బాగుంటుంది, ఎందులో నుంచి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి ఏదో ఫ్రైడే రోజు వచ్చి మూవీ నెక్స్ట్ ఫ్రైడేకి వెళ్ళిపోయేది కాదు కదా అక్క కెరియర్. ట్రూ. ఎన్ని కష్టపడాలి, అంత కష్టం. ఈ ప్రపంచాన్ని చూసిన తర్వాత నువ్వు నేర్చుకున్న థింగ్స్ ఏంటి, ఏం నేర్చుకున్నావు? బిగ్ బాస్ అనుకోవచ్చు, నా అగ్ని తప్పుని పరీక్ష తెలుసుకోవడం, అనుకోవచ్చు, ప్రజలు ఏంటి అంటే లైక్ ఇంత అభిమానం, అంటే కొన్ని లెసన్స్ మనం నేర్చుకుంటాం కదా మన లైఫ్లో, ఇది రైట్, ఇది రాంగ్, ఇది 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 కదా అసలైన మూవింగ్ ఏంటి అనేది. అంటే మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి, కొన్ని తెలుస్తూ ఉంటాయి. అలాగా నువ్వు ఎంటైర్ త్రూ అవుట్ ఈ బిగ్ బాస్ జర్నీ కానీ అప్పుడు నువ్వు జర్నీ చేసింది వేరు, మహా అయితే ఒక 10 మంది, మన ఫ్యామిలీ లేదా మన వర్క్ స్పేస్, ఇంతమంది జనాలు, ఇంతమంది మైండ్ సెట్స్, ఇంతమందితో మాట్లాడడం, ఈ ఒక జర్నీలో ఎవరు మన కోసం ఉన్నారు, ఎవరు దేనికోసం వాడుతున్నారు, ఇలాంటివన్నీ చాలా చూసే ఉంటుంటాం. సో ఏం నేర్చుకున్నావు త్రూ అవుట్ బిగ్ బాస్ జర్నీలో? బిగ్ బాస్ జర్నీలో నేను నేర్చుకుంది ఒకటే, నాకు నేను అర్థమయ్యాను. తర్వాత ఇంతకుముందు ఎవరికి తెలియంది ఏంటంటే నేను ఓవర్ థింకర్.
నా బస్సు మిస్ అయిపోతే ఇప్పుడు బస్సు మిస్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఆటో రాకపోతే ఎలా కాలేజ్కి ఎలా వెళ్ళాలి, కాలేజ్లో లేట్గా అని చెప్తే వాళ్ళకి ఏం రీజన్ చెప్పాలి, ఎంత ఆలోచించేస్తా. క్లాస్ రూమ్కి వెళ్ళేంతవరకు ఏం చేయాలి అంత ఆలోచించేస్తా. ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఓకే లెట్ సెటిల్ దిస్ అనే డైలాగ్ చెప్పుకొని ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి వెళ్ళిపోతున్నా. అదైతే అంటే బిగ్ బాస్కి వెళ్తే అదే బెనిఫిట్ అని అంటే ముందు నుంచి నాకున్న ఉన్న వర్డ్ అదే. బిగ్ బాస్కి వెళ్తే మనకు మనం ఏంటో తెలిసిపోతాం. ఒక లైఫ్కి అదొక ట్రైలర్ బిగ్ బాస్ అనేది, మన లైఫ్కి ఒక ఒక ట్రైలర్ అది. అంటే సినిమా మొత్తం చూడాల్సిన దానికంటే ముందు ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి కదా. సో ఆ ట్రైలర్ బిగ్ బాస్ మొత్తం అన్నీ ఉంటాయి. నాది మరీను అన్నీ ఉన్నాయి నా దాంట్లో. రోలర్ కోస్టర్ రైడ్. నువ్వు నేర్చుకునేది ఏంటి పర్సనల్గా? నేను ఇలా ఉండకూడదు, మనుషులు ఇలా ఉన్నారు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన కెరియర్ అంటే ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, అలా నువ్వు నేర్చుకున్నవి ఏంటి? మనుషులతో మాట్లాడడం అక్క. ఇంతకుముందు తెలుసు కదా మనం ఎవరితో మాట్లాడాం. ఫస్ట్ 2 వీక్స్ కూడా అంతే కదా. నేను ఇంట్లో ఇప్పుడు నా వర్క్ స్పేస్లో కూడా ఇద్దరే, ఇంటి దగ్గర ఇద్దరే, ప్రతి దగ్గర 2-3 తప్ప ఎక్కువ మందిని మనం హ్యాండిల్ చేయలేం. బేసిక్గా మన వల్ల కాదు, చేత కాదు అనమాట. సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఓకే సడన్గా ఒక 50 మంది వచ్చినా కెన్ హ్యాండిల్, మాట్లాడవచ్చు ఏంటి వాట్ ఈస్ వాట్. ఎంత తప్పు తెలుసా, అమ్మాయిలు వచ్చి షేక్ హ్యాండ్స్ ఇస్తే ఏదో ఇలా ఏంటి ఇలా, వాళ్ళు వచ్చి ఫోటో దిగితే ఇలా 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 ఏంటది, మీద పడిపోతుంటే ఏం చేయమంట. పాప వాళ్ళు ఎగ్జైట్మెంట్తో ఉంటారు కదా కళ్యాణ్ అని చెప్పి అందరికి ఫొటోస్ కావాలి కదా, ఎలా ఒకరు వచ్చేస్తారు, నేను ఎవరికి ఇవ్వాలమ్మా అనే థాట్లో నేను. పాపం వాళ్ళు వచ్చి కళ్యాణ్ని అంత చక్కగా అంత అభిమానంగా, అరే మా ఇంటి అబ్బాయి కదా, మా పక్కింటి అబ్బాయి కదా, మా కాలేజీలో క్రష్. అసలు అమ్మాయిలందరికీ చాలా క్రష్ ఉన్నా ఉంటారు. నాకు కూడా ఇందాకే జస్ట్ లేటెస్ట్గా తెలిసింది. నిజం చెప్పాలి తమ్ము, అమ్మాయిలు అందరూ ఏం పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ కింద ఇది కానీ లవ్ సింబల్ పెడుతుంటారు, కిస్ ఎమోజీస్ పెడుతుంటారు. నేను చూడనవన్నీ ఇది మేము ఒప్పుకోం. నేను చూడనక్క నిజంగా. హట్ అవుతారబ్బా, చూడరంటే హట్ అవుతారు. తెలుసు కదా అకౌంట్ నీకే దొరకలేదు అగ్ని పరీక్ష అప్పటికప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్ అది. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంటే ఉంటుంది, మనం ఏంటో 2-3 అకౌంట్లు క్రియేట్ చేసుకో, పాస్వర్డ్లు మర్చిపోయి. అలాంటిది ఈరోజు కళ్యాణ్ పడాలకి ఒక బ్లూ టిక్ ఏంటి 64 ఫాలోవర్స్ నుంచి ఇప్పుడు ఎంత 8 lakh 9 lakh 6 lakhs 64 నుంచి 6 lakh సమ్ చేంజ్ ఫాలోవర్స్. ఈ 1 year కూడా అవ్వలేదు. ఏంటో అప్పుడేమో ఇంతలా కనిపిస్తుంది, హ్యాండిల్ చేయలేం అనమాట. ఇప్పుడేమో ఏదో పెద్ద అబ్బాయిలాగా కనిపిస్తున్నారు. మనకి ఎందుకు వచ్చిన తలనొప్పులు రా బాబు అని చెప్పి. అంటే మరి ఫ్యాన్స్ కోసం మరి కొన్ని క్వశ్చన్స్ అడగాలి కదా, అడగకపోతే ఒప్పుకోరు కదా వాళ్ళ కోసం ఏదైనా. సో తనుజ గారు నీది బాండింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకునే విధానం బిగ్ బాస్ హౌస్లో కూడా. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఏదైతే అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మీ ఇద్దరి డ్రెస్సెస్ కాంబినేషన్ కానివ్వచ్చు, అండ్ మీ ఇద్దరిది ఇప్పుడు కుకరీ షోలో కానివ్వచ్చు, అండ్ ఈ ఫన్ జనరేట్ అయిన ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా లైవ్లో వస్తే తనుజ గారి కోసం అడుగుతారు, తను లైవ్లో ఉంటే నీ గురించి అడుగుతారు. అసలు మీ ఇద్దరిది బాండింగ్ ఎలా ఉంది, తను ఏమంటూ ఉంటారు, అసలు ఫ్యాన్స్ గురించి ఏం మాట్లాడుకుంటూ ఉంటారు మీరు? తెలిసింది కదా ముందు బిగ్ బాస్లో ఎలా ఉన్నామో బయట కూడా అలా ఉన్నాం, సేమ్ మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ అదే కంటిన్యూ. ఇద్దరిది షో కూడా ఇద్దరు షోలో ఉన్నారు కదా, షో ఇద్దరిది ఉన్నాం కాబట్టి సేమ్ ఎలా ఉంటామో లోపల ఎలా ఉన్నామో బయట కూడా అలానే ఉన్నాం, మారలేదు. టామ్ అండ్ జెర్రీ అని కాదు, బెస్ట్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ అని నా ఒపీనియన్. ఏంటంటే టామ్ అండ్ జెర్రీ అంటే అది వేరే వెళ్ళిపోతుంది. ఎంత ఫేమస్ తెలుసా రీతుకి నాకు అంటే ఒప్పుకుంటాను, ఎందుకంటే కొట్టుకుంటూనే ఉంటాం కాబట్టి. బట్ తనూజతో అలా ఏం కాదు, అంటే వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. బయట ఎలా ఉన్నాం అనేది మాకు తెలుసు, ప్రతిదీ కెమెరా కనిపించదు కదా. సో బయట మేము ఎప్పుడూ బాగానే ఉంటాం, రోజు మాట్లాడుతూ ఉంటాం. అంటే నాకేమైనా డౌట్స్ వస్తే తను అడగడం, నేను ఏమైనా ఇలాంటి సజెషన్స్ అడగడం, తను చెప్పడం, తనకి ఏమైనా తెలిసిన వాళ్ళు కానీ ఏమైనా కావాలంటే నేను ఫోన్ చేసి చెప్పడం, ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటుంటాం, ఒకరికొకరు మాట్లాడుకుంటుంటాం. ఎప్పటికీ అలానే ఉంటాం మేము లైఫ్ లాంగ్, మాది ఎప్పటికీ మారదు అనమాట. అండ్ మీరిద్దరు ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరికీ ఒక హ్యాపీనెస్ మూమెంట్ ఏమి ఇచ్చేసారంటే అవార్డ్స్ ఫంక్షన్లో ఇద్దరు కాంబినేషన్లో టైటిల్ విన్నర్ 1 ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో ఉన్న మీ ఇద్దరు కంటెస్టెంట్స్, కానీ స్టేజ్ మీద 1-2 అలానే ఉన్నారు, ఫ్రెండ్స్గా అలానే వచ్చారు. ఐ థింక్ ఇన్ ఇయర్స్ ఆఫ్ బిగ్ బాస్ హిస్టరీలో ట్రెండ్ సెట్టింగ్ ట్రెండ్ సెట్ చేసేసారు ఇద్దరు
ఫస్ట్ సెకండ్ అలా. అంటే మాకు తెలియదు కదా లోపల ఏంటి స్టేజ్ మీదకి మీరు ఇద్దరు వచ్చేటప్పుడు నాకు సార్ ఎవరు హ్యాండ్ రేస్ చేస్తావు అనుకున్నా కళ్యాణ్. అది ఇప్పటికీ డౌట్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకున్న థాట్ ఏంటంటే నా చెయ్యి లేపుతారా లేపరా అనేది నాకుంది నా మైండ్లో, హార్ట్లో. వణికిపోతుంది, బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. మరి టీవీలో కనిపించిందో లేదో తెలియదు కానీ బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. ఇలా ఊగుతున్నా. నాకు విన్నరు ఇవేం పట్టించుకోలే. రన్నర్ అని చెప్పారు, విన్నర్ అని చెప్పారని కూడా నేను పట్టించుకోలే. కళ్యాణ్ పడాలన్నా నేను కింద పడిపోయాను అంతే. నాకు సెకండ్ డౌట్ వచ్చింది, కింద పడిన తర్వాత రన్నర్ కాంపిటీసి అనుకున్నాను. లేదు విన్నరే కదా అనిపించింది. అంటే అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను నేను. బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. ఏం జరుగుతుంది అంటే సింపుల్ థింగ్ కాదు కదా అక్క. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. నాది వేరు కదా. ఎక్కడి నుంచి అక్కడికి వచ్చి లాస్ట్ వరకు వచ్చి 99 దగ్గర అవుట్ అయిపోవడం కరెక్ట్ కాదు కదా లైఫ్లో. అనుకున్నా సాధించావు కదా, అంతా ఎవ్రీథింగ్ హ్యాపీ. ఓకే, సో మీ ఇద్దరు కోసం ఫ్యాన్స్ అడుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? యా డెఫినెట్లీ. అంటే ప్రతి దగ్గరికి వెళ్ళిన అడిగే క్వశ్చన్ అంతే. వాళ్ళందరూ కూడా అదే చెప్తా, మేము బాగానే ఉంటామండి, మాకేమైంది అని చెప్పి. సో తనుజ గారు బయటకు వచ్చిన తర్వాత నీకు ఇచ్చిన ఎలాంటి సపోర్ట్ ఎలా ఉంది? లైక్ గ్లిమ్స్ది అడిగేటప్పుడు గ్లిమ్స్ గురించి ఫస్ట్ రిలీజ్ అవ్వగానే వెంటనే ఫోన్ చేసి సూపర్ ఉంది, చాలా బాగుంది, మంచి నైస్ ట్యూన్ అది అని చెప్పి. అండ్ తర్వాత ఆర్ఫన్ మాట ఇచ్చావు, మాట ప్రకారంగా నిలబడ్డావు. అండ్ ఎంతోమంది పిల్లలకి ఒక మంచి అంటే ఈరోజు పిల్లలు ఇంకా 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 డబల్ హ్యాపీగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ కళ్యాణ్ పడాల కదా. సో ఆ స్టాండ్ తీసుకున్నావు. ఇప్పటి వరకు ఎవరు అలా చేసిన వాళ్ళకి అనిపించలేదు కానీ ఇన్ని సీజన్స్లో యు ఆర్ ద వన్. సో అది ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్? అంటే నేను ఇంత జరిగిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాదేంటంటే అప్పట్లో నేను ఎప్పుడు వెళ్ళినా అడిగేవారు, ఇలా ఇబ్బంది అవుతుందండి, ఒక 2-3 అడాప్ట్ చేసుకుంటే మాకు బడ్డెన్ తగ్గుతుందండి అని అడిగేవారు. నా దగ్గర అప్పుడు మన శాలరీలే మనకు సరిపో, నేనేం చేయగలను రా బాబు అని సైలెంట్గా ఓకే అండి అని చెప్పేసి నేను వచ్చేసామండి. ఇప్పుడు నాకు ఎంతో కొంత అవకాశం వచ్చింది కదా, సో ట్రై చేసా. ఓకే అది పెద్ద మ్యాటర్ కాదు కదా అని చెప్పి అనుకొని వెళ్ళా. ఫస్ట్ ఎవరిని ఎక్కించుకున్నావు? ఇంకా కార్ రాలే, ఇంకా రాలే, ఆన్ ప్రాసెస్లో ఉంది. సో మమ్మీ హ్యాపీ కదా. మా టీవీ షోకి తీసుకొచ్చావు మొన్న మదర్స్ డే. అసలు నిజంగా రోహిణి గారు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా కదా. అందరికి ఇంట్రడ్యూస్, మా అత్తగారు, మా ఆంటీ. అమ్మో గ్యాప్ ఇవ్వట్లే, ఒక్క మాట్లాడిని ఇవ్వక్క భయపడుతుంది మా అమ్మ. కానీ అసలు అక్కడ సిచ్యువేషన్ గ్యాప్ లేదు, అక్కడ క్రియేట్ చేసుకుని మరి వచ్చి పాపం మాట్లాడారు కదా. బట్ రోహిణి ఒక మంచి కామెడీ టైం, వెరీ టాలెంట్, చాలా మంచి టాలెంటెడ్. అసలు ఆ టైం మొత్తం అందరూ నవ్వారబ్బా. నేనే నవ్వుకోలేకపోతున్నాను. కొంచెంసేపు మీరు ఉండండి, కొంచెం పక్క మళ్ళీ రాకండి, కొంచెం టైం ఇవ్వండి. నవ్వి పొట్టనే పోస్తుంది, అంత చేస్తుంది. వంటలు ఎక్కడో నేర్చుకుంటున్నావు అని విన్నాను. కూకట్పల్లి ఎక్కడో వంటలు నేర్చుకుని అక్కడ వెళ్ళి షోలో వంటలు చేస్తున్నావు అని విన్నాను. నిజమేనా? కూకట్పల్లిలో అంటే ఇగో అక్క నేర్పేది. బామీజ్ వాక్ కిచెన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అక్క కొంచెం నేర్పేది. ఇంకొకరు నా ఫ్రెండ్ సిద్ధు అని చెప్పేసి షఫ్ అనమాట, తను కూడా నేర్పించాడు. సో మొత్తానికి ఇక్కడ ప్రయోగాలు చేసినవన్నీ కూడా అక్కడ కుక్కర్ షోలో చేస్తున్నాం. అందరూ బాగానే ఉన్నారా? ఎవరు వాష్రూమ్స్కి అయితే ఏం వెళ్ళట్లేదు కదా. మనకంత సీన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత చేయను కదా మనం. సో అయితే ఇక్కడ చిన్న గేమ్స్ ఉన్నాయి. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఒకటి, ట్రూత్ ఆర్ డేర్ ఒకటి, ఇఫ్ యూ టూ హ్యాడ్ ఒకటి. సో ఈ కార్డ్స్లో ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, ఎస్కేప్ అవ్వడానికి లేదు. ఫస్ట్ ఏమిద్దాం? ట్రూత్ ఆర్ డేర్ ఇద్దాం. అంటే ఏంటి స్ట్రైట్ చెప్పే లైన్ అన్నిటికీ ఇవ్వాలా? అన్నిటికీ ఇవ్వాలి. నువ్వు ట్రూత్ ఆర్ డేర్. ఓకే, ఇందులో కార్డ్ లో ట్రూత్ ఉంటుంది, డేర్ ఉంటుంది. ఇందులో నువ్వు ఏది చూస్ చేసుకుంటా, చాయిస్ ఇస్ యువర్. ట్రూత్ అది, డేర్ డూ 5 కామసూత్ర పోజెస్ ఎలోనబ్బా. అది అలాగే నీకు తెలియదు, చిన్నోడివి. ట్రూత్, వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ యు విల్ డూ ఫర్ మనీ? డాడీ జోబీ నుంచి డబ్బులు తీసాడు. అంకుల్ చూసారా చిన్నప్పుడు హాలిడేస్కి వెళ్ళినప్పుడు అది. ఓకే డన్. కార్డ్ అయిపోయింది. సెకండ్ కార్డ్. వాట్ ఈస్ సంథింగ్ అబౌట్ యూ దట్ యువర్ పేరెంట్స్ డోంట్ నో? మెసేజ్ ఎనీ ర్యాండమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ స్కూల్ అండ్ టెల్ దెమ్ టు యూ హ్యాడ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ దెమ్. ఎవరు నామరు నేను చెప్పి ఇది పోనీ అట్లీస్ట్ నేను డేర్ ట్రై చేద్దామన్నా ఎవరు నామరు వెళ్ళు, చాలా చూసాను. ట్రూతే చెప్దాం. వాట్ ఈస్ సంథింగ్ అబౌట్ దట్ యూ పేరెంట్స్ డోంట్ నో అంటే నేనేంటి అనేది నా పేరెంట్స్ ఇప్పటికీ తెలియదు నేనేంటి అనేది.
వీడేంటి రాముడు మంచి బాలుడు అని అనుకుంటారు వాళ్ళు. నేనేంటి అనేది వాళ్ళకి తెలియదు అసలు, ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టేసావు. రాముడు మంచి బాలుడు అని అనుకుంటారు వాళ్ళు- వాళ్ళకి. తమ్ముడు రాముడా కృష్ణుడా? అంత చూసారు అక్క, 100 రోజులు చూసారు, ఇంకా నన్ను అడుగుతారు నేనేంటి అని చెప్పి. మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఈ పాట. అది మాకు తెలుసులే. అదే నేను బిగ్ బాస్ అవన్నీ ఇక్కడ ఉపయోగిస్తారు. నేను కన్ఫ్యూజన్ లో ఉంటాను రా. నాకేంటి తెలుసులే, నువ్వేంటి చెప్పు. నువ్వు నన్ను క్వశ్చన్ మార్కుల మధ్యలో పెట్టక. క్వశ్చన్ మార్కులు కాదు, క్వశ్చన్ మార్క్ కాదు. 100 రోజులు ఎవరైనా నటించగలరా కంటిన్యూ? పవన్ కళ్యాణ్ రాముడా కృష్ణుడా? కళ్యాణ్ పడాలా మనిషిని, కళ్యాణ్ పడాలా మనిషిని. మనిషే అంటే నేచర్ లైక్ రాముడా కృష్ణుడా? లవ్ లైక్ కృష్ణ, బీ లైక్ రామ. బా ఇద్దరిని సాటిస్ఫై చేశాడమ్మా. సూపర్. అంటే కృష్ణ ఇన్ ద సెన్స్ నేనేం ఫీల్ అవుతానంటే లాయల్టీ ఆఫ్ లవ్. ఇఫ్ యూ లవ్ సమ్వన్ బీ లాయల్ ఫర్ దమ్. రామ్ దగ్గర నుంచి ఏంటంటే క్యారెక్టరైజేషన్. బి యాజ్ రామ ఫర్ మదర్, ఫర్ వైఫ్, ఫర్ పీపుల్, ఫర్ కంట్రీ. ఇచ్చేసాం మార్క్స్. మామూలుగా ఇవ్వలేదు. వాట్ వాస్ ద లాస్ట్ థింగ్ యూ సెర్చ్డ్ ఆన్ ద ఇంటర్నెట్? కాల్ ఏ రెస్టారెంట్ అండ్ ట్రై టు ఆర్డర్ ఆల్కహాల్ ఇన్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. నాకు అంత ఫారెన్ లాంగ్వేజ్ వస్తే ఎక్కడ ఎందుకు ఉంటాను నేను. ఇఫ్ యూ డోంట్ స్పీక్ అనదర్ లాంగ్వేజ్ యూజ్ ఏ ఫారెన్ యాక్సెంట్. ఇది మనకు అంత సీన్ లేదు కానీ ట్రూత్ చెప్తా. సుమన్ టీవీ ఆఫీస్. మాది మాకే వేసాడమ్మా. లేదు నిజంగా, నువ్వు రమ్మన్నావు సుమన్ టీవీ అన్నావు, సరే అని చెప్పి గూగుల్లో సెర్చ్. గూగుల్లో లాస్ట్ సెర్చ్ సుమన్ టీవీ ఆఫీస్ అని సెర్చ్ చేసాం. నెక్స్ట్, హూ ఇన్ ద రూమ్ వుడ్ యూ టెల్ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఫస్ట్? అంటే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి. మనకి గుడ్ న్యూస్ అంటే ఓకే, బ్యాడ్ న్యూస్ ఎందుకు వద్దు. సెండ్ ఏ వాయిస్ నోట్ టు సమ్ వన్ ఫేమస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సోలనికి పెడదాం. అనియా లవ్ యూ, అనియా అనియా మిస్ యూ, అనియా. తిరిగి ఫోన్ చేసేస్తాడు. అన్న నాకు ఇందాక నీ దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. పిలిచావు రెస్టారెంట్కి, బాగానే ఉంది, పెట్టావు, సూప్ పెట్టావు, చికెన్ పెట్టావు, నల్లిగోష్ బిర్యానీ ఎందుకు పెట్టలేదు చెప్పు నాకు. వచ్చిన మనిషిని అలాగే చూసుకుంటావా? నల్లిగోష్ బిర్యానీ పెట్టాలి కదా. వై? చాలా డిసప్పాయింట్ అయ్యానన్న. ఇంకోసారి నేను కళింగపట్నంకి రాను ప్లీజ్, ఏమనుకోవద్దు ఇంకా. రామ రామ సోహెల్ ఫ్యామ్ ఏమంటాడో చూడాలి, పడుకొని ఉంటాడు. ఒక రీల్, ఒక ఆడియో పెట్టమంటే ఇంత పెడతాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అక్కడి నుంచి వస్తున్నా. కళ్యాణ్ మనసులో ఉన్నదంతా బయట పెట్టాడు సోహెల్, గుర్తుపెట్టుకో. లేదు సరదా కోసం అన్న, నిజంగా పెట్టేస్తాడు. వస్తే ఇంకా నాకు డైనింగ్ టేబుల్ మొత్తం నింపేస్తాడు. ప్రభు నీకో నమస్కారం, నేను బయటికి వెళ్ళాలి, నన్ను వదిలే అని చెప్పి సూప్ స్టార్టర్ తినేసి వచ్చేసా. ఫీల్ అయ్యాడు మంచిగా. చేత్తో మటన్ బిర్యానీ కూడా కుక్ చేసినట్టున్నాడుగా కదా. పాప నైట్ నిద్ర లేదంట, బయటికి వెళ్ళి వచ్చానండి. అయిపోయింది ఇది కూడా. ట్రూత్ డేర్. ఇన్ని కార్డ్స్ లో 4th కార్డ్ లో డేర్ చేసావు. కాల్ అండ్ టెల్ యువర్ పేరెంట్స్ దట్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్. మా అమ్మ బూతులు తిడుతుంది ఇప్పుడు మాట చెప్తే. వద్దు. అప్రిషియేటెడ్ ఫర్ రియల్లీ గుడ్డా? క్యారమ్ బోర్డు. క్యారమ్ బోర్డు చిన్నప్పుడు హాస్టల్లో బాగా అలవాటు అనమాట. ఎవడు నన్ను అండ్ క్రికెట్ కూడా. క్రికెట్ నేను ఆడతా, తోపని చెప్పను కానీ ఆడతా, కానీ నన్ను లాస్ట్లో పెడతారన్నమాట. ఇప్పుడు లాస్ట్లో పెట్టినా చాలాసార్లు గెలిపించాం మా వాళ్ళని. చూసా ఇప్పుడు అనుకుంటారు, అరే మా మామని చూడప్పుడు అలా చేసాం, ఇప్పుడు ఇలా అని రియలైజేషన్. ఈ రెండింటి నుంచి మనకి ఇప్పుడు అప్రిషియేషన్ రాలేదు. క్రికెట్ నుంచి ఒకసారి వచ్చింది, అంటే క్యారమ్స్ నుంచి రాలేదు. క్యారమ్స్ నుంచి ఒకసారి కూడా రాలేదు. ఇక పై నుంచి వస్తుంది. నేను ఆడట్లే కదా ఇప్పుడు, టచ్ పోయింది. వై డిడ్ యూ లాస్ట్ రిలేషన్షిప్ రియల్లీ అండ్ షో ద కంటెంట్ ఆఫ్ యువర్ వాలెట్ పర్స్. వాలెట్ లేదుగా. అయితే మరి లేదప్పుడు ఇంకా అది ఇంక ఒకటే దిక్కు. నేను డేర్ చేద్దాం అనుకున్నాను కానీ వాలెట్ లేదు. అది మా తప్పు కాదు. ఇప్పుడు నెక్స్ట్ ట్రూత్కే వెళ్ళాలి. ట్రూత్ ఏమొచ్చింది? వాట్ డిడ్ యువర్ లాస్ట్ రిలేషన్షిప్ రియల్లీ ఎండ్? అంటే రిలేషన్షిప్ ఏంటి, అది నిజంగా ఎండ్ అయిపోయిందా? ఎండ్ అయిపోయింది. అది బిగ్ బాస్కి వెళ్ళక ముందే చెప్పావు. అంతే మరి, ఇంకా నువ్వు కొత్తగా క్వశ్చన్ అడగాలి. ఏదో ఎరగొట్టావు కదా. ఏంటి ఎరగొట్టేసావు? చాలా ఎరగొట్టాను. చాలా ఎరగొట్టిన వాటిలో మరి ఏం టెలికాస్ట్ అయినట్టు మాకేమనిపించలేదు. రోజు రూమ్లో పక్కన ఉన్న బొమ్మ దగ్గర ఎరగొట్టేసావు. చూసారండి, ఆ పక్కన ఒక లైట్ ఉంటుంది, అదొకటి. అంటే బిగ్ బాస్ ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేసావు. సోఫా వెనకాల టేబుల్ ఉంటుంది, దాన్ని నేను ఏమైనా కలిపి తోసేసాను వెనక ఒకసారి. చాలా ఎరగొట్టాం మరి. చాలా ప్రాపర్టీస్ చేసావు. ఓకే. ఇంకొకటి, మా ఇంటి గేట్. మీ ఇంటి గేట్ ఎరగొట్టేసావు. 100% కోపం అన్నాను కదా, అదే. ఎప్పుడు వెళ్ళేటప్పుడు? అది ఎప్పుడు ఇంటర్లో. ఓకే. అది చిన్నప్పుడు. నెవర్ హ్యావ్ ఎవర్
బ్రోకెన్ స్కూల్ ప్రాపర్టీ. అబ్బో గోల్డ్. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ విషయం చెప్తే మా రావు సార్ ఫోన్ చేసి మరీ తిడతారు నన్ను. చెప్పు ఏం చేసావు? ఫ్యాన్లు, లైట్లు, బాత్రూంలో ట్యాప్లు అన్నీ ఇన్ని కాదు. మా వార్డెన్ మీద కోపం వచ్చిందంటే వెళ్ళి ట్యాప్ ఎరగొట్టేస్తాను నేను వెళ్ళి. సార్ ఇప్పుడు రెడీగా ఉన్నాడు, నెంబర్ కావాలంటే నాకు జస్ట్ ఇన్స్టాలో టెక్స్ట్ చేయండి, పంపిస్తా వెంటనే. ఇప్పుడు ట్యాపులు, లైట్లు, ఫ్యాన్లు ఏముంటే వేయించండి. అంత ఎంత కాదు, బెంచ్లు, ఇంకా దొరికిన వస్తువు దొరికినట్టు. ఎవరి మీద కోపం వచ్చినా వెళ్ళి వాటి మీద చూపించడం. పాపం కదా అలా అన్నప్పుడు కదా హాస్టల్లో పోనీలే కాంప్రమైజ్. 10 సార్లు ఒకేసారి గుద్దితే కింద పడిపోవాల్సిందే. రామ రామ. స్కూల్ ప్రాపర్టీ అయితే అవన్నీ బడ్జెట్ వేస్తే ఒక షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ అది. చూసారండి మీ యాక్టరు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ బీన్ స్లాప్డ్ ఇన్ పబ్లిక్. చాలాసార్లు కొట్టేసాను. ఒక్కొక్క నన్ను 4 కొట్టేసాను, నేను 4 కొట్టేసాను. చిన్నప్పుడు కదా హాస్టల్లో ఏముంది, బెడ్ బ్లాంకెట్ కూడా గొడవే, కొట్టేసుకోవడమే. గ్రౌండ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళు కొట్టేసుకోవడం. సో చేసా చిన్నప్పుడు 6th క్లాస్ 5th క్లాస్ అప్పుడు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ యూజ్డ్ ఎ పెట్ టు ఇంప్రెస్ సమ్వన్. నో. వెరీ గుడ్. నాకు జంతువులండి భయం. అంతా ఇంత భయం కాదు. మరి ఆ ఫోబియాని ఏమంటారో తెలియదు కానీ ఎక్కడి నుంచి తెచ్చావు అక్క ఇన్ని? ఇంకా ఉన్నాయి, తవ్వకాల్లో తీయమంటావా? యువర్ పేరెంట్స్ అరేంజ్ ఏ మీటింగ్ విత్ సమ్మన్ ఫర్ మ్యారేజ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ యూ అండ్ ఇట్ టర్న్స్ అవుట్ టు బీ యువర్ ఎక్స్. ఓకే, విల్ మీట్ అగైన్ అని చెప్పి వెళ్ళిపోతా. ఊహు, అక్కడ కూర్చోబెట్టిన నీ ఎక్సే అయితే. నాకు చెప్పకుండా ఒక పెళ్లి చూపులు అరేంజ్ చేసి సోఫా ముందు కూర్చోబెట్టిన అది నా ఎక్స్ అయితే ఓకే, విల్ మీట్ అగైన్, ఐ హావ్ వర్క్ అని చెప్పి వెళ్ళిపోతా. అంత కోపం ఉంది? అలా కాదు, ఎందుకు మాట్లాడే ప్రయోజనం ఉంది. వేస్ట్, ఇంక అంతే అంట. యూ సడన్లీ రియలైజ్ యూ ఫర్గొట్ టు బై ఎ రింగ్ ఆన్ ద డే ఆఫ్ యువర్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేస్తాం అంతేగాని ఇంకేదో రింగ్ తీసుకొని అయితే పెట్టవు. అచ్చే, మనం వెరీ పర్టికులర్ అన్నమాట ప్రతి దాంట్లో. సార్ రింగ్ లేదని ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ అవుతుంది, తెప్పించేసుకోవాలి ఒక 1 hour లో. అవును, అప్పుడు మనకు నచ్చింది రాదు కదా. ఎంగేజ్మెంట్ కి రింగ్ నీకు నచ్చింది ఉండాలంటావు. అంటే బేసిక్గా నా ఎంగేజ్మెంట్ అనేది నాకు ప్లానే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ ప్లాన్ ఇప్పుడు అసలు నా మైండ్లోనే లేదు. నువ్వు ఎంగేజ్మెంట్ గురించి అడిగావు అంటే ఏదో ఒకటి మ్యారేజ్ ప్లాన్ లేనప్పుడు ఎంగేజ్మెంట్ ఎందుకు? నాకు పోస్ట్ పోన్ చేసేస్తే ఆ గ్యాప్లో ఏదో చెప్పి క్యాన్సిల్ చేసేయచ్చని నా. అనవసరంగా అడిగాను చూసావు, నాది బుద్ధి తక్కువ. యూ కుడ్ రీప్లేస్ వన్ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్. హెయిర్ అక్క, హెయిర్ అంత బాగుంది కదా. బాగుంది, కానీ ఏంటంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఏం జరిగిందో నా హెయిర్కి అర్థం కావట్లేదు. కానీ ఇంతకు ముందు నువ్వు చూసావు ఎంత చక్కగా ఉండేది, నీట్గా. ఇప్పుడు ఎంత వింతగా ఉండి ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు రావట్లే పైకి నా హెయిర్ నా మాట వినట్లేదు. హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, వస్తుంది. హెయిర్ ఫాల్ అంతేం కాదు, కానీ ఏమైందో టెక్స్చర్ మారిపోయింది. అప్పుడు డిప్ప కటింగ్ ఉండేది కదా, ఇప్పుడు హెయిర్ పెరుగుతుంది కదా, నీకు తేడా తెలియట్లేదు. అంటే హెయిర్ స్టైల్